ఉక్రెయిన్ నోరు మెదపలేదు కానీ రష్యా ఓ సంచలనాత్మకమైనటువంటి వీడియో ఆధారాలను బయటపెట్టింది. అది ఉక్రెయిన్కి మొన్న 17వ తారీఖు జరిగినటువంటిది. ఒక చావు దెబ్బ తీసామని 17వ తేదీ అర్ధరాత్రి పూట్ల ఒక దాడి చేసాం. ఈ దాడి డొనెట్స్క్ ప్రాంతంలో చేసాం. అక్కడ ఉన్నటువంటి ఏవైతే ప్రత్యేకించి TOS-1A మల్టిపుల్ రాకెట్ లాంచర్స్ ఫైరింగ్ ప్రాజెక్ట్ వీటి మీద కాన్సన్ట్రేట్ చేసాం. ఆ రోజున ముందుగా ఫస్ట్ ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ని ఫిక్స్ చేసాం డ్రోన్స్ ద్వారా. అవి ఓ పక్కన అక్కడ జరుగుతున్న దృశ్యాలన్నింటినీ చూపెడుతున్నాయి. ఫైర్ థ్రోయర్స్ అంటే ఒక్కసారిగా మంటల్ని వెదజల్లేటటువంటి బాంబుల్ని వాడాము. దాంట్లో 1700 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు ఉక్రెయిన్ సైన్యం. మరొక 300 మంది వరకు తీవ్ర గాయాలు పాలై ఆ పైన చనిపోయారు. టోటల్గా 2000 మంది ఒక్కరోజు రాత్రిలో 17వ తారీఖు రాత్రికి ప్రాణాలు కోల్పోయారు. ఇది రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమయ్యాక అతిపెద్ద సంఖ్యలో ఒక్కరోజులో ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటన అంటూ చెప్పుకొచ్చింది. ఉక్రెయిన్ దీన్ని ధృవీకరించాల్సి ఉంది.